రోహిత్ శర్మ వైట్ బాల్ ఫార్మాట్ లో మోస్ట్ డేంజరస్ ప్లేయర్. ఐపీఎల్ లో ఎన్నో ఘనతలు అందుకున్న మొనగాడు. అయితే ఇప్పుడు టఫ్ టైమ్ ను ఫేస్ చేస్తున్నాడు. పూర్ ఫామ్ నుంచి బయటపడలేకపోతున్నాడు. ముంబై ఇండియన్స్ కు శుభారంభాలు అందించలేకపోతున్నాడు. రోహిత్ శర్మ ఫ్లాప్ అవడం ఆ జట్టుపై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో 3 సిక్స్లతో టచ్ లోకి వచ్చినట్టే కనిపించాడు. కానీ అంతలోనే పెవిలియన్ బాటా పట్టాడు. ఓవరాల్ గా 16 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 26 పరుగులతో సరిపెట్టుకున్నాడు. 162.50 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. సీజన్ లో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లు ఆడితే రోహిత్ 6 మ్యాచ్ల్లో బరిలోకి దిగాడు. అందులో కొన్ని ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడాడు. 6 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. 13.66 యావరేజ్ తో 82 పరుగులే సాధించాడు. దీంతో కొందరు మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. రోహిత్ లా మరో ప్లేయర్ విఫలమై ఉంటే తుది జట్టు నుంచి తొలగించేవారని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ కామెంట్ చేశాడు. స్టార్ క్రికెటర్ అయినందునే జట్టులో కొనసాగుతున్నాడని బౌన్సర్లు సంధించాడు. అయితే హిట్ మ్యాన్ పై ముంబై మేనేజ్మెంట్ కు నమ్మకం ఎక్కువగానే ఉందన్నాడు. భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తోందన్నాడు. ఖచ్చితంగా తర్వాతి మ్యాచ్ల్లో అయినా రాణిస్తాడనే ఆశతో కనిపిస్తోందన్నాడు. ఇప్పటికైనా బ్యాట్ కు రోహిత్ పని చెప్పాలన్నాడు. లేదంటే ముంబై ఇండియన్స్ కు సమస్యలు తప్పవన్నాడు. అయితే రోహిత్ చాలా పవర్ఫుల్ అన్నాడు. కెప్టెన్సీ పరంగా చూస్తే హిట్ మ్యాన్ ను మించినోళ్లే లేరన్నాడు. ముంబై ఇండియన్స్ కు రోహితే 5 టైటిల్స్ అందించడాన్ని గుర్తు చేశాడు. కాకపోతే ఇప్పుడు బ్యాట్ కు పని చెప్పాలన్నాడు. ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ కావాలన్నాడు. రోహిత్ శర్మ ఫామ్ పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. తొలి 10 బంతులు ఓపికతో ఆడాలన్నాడు. ఫామ్ లేనప్పుడు రిస్క్ తీసుకోవద్దన్నాడు. ఫుల్ షాట్ల జోలికి వెళ్లకూడదన్నాడు. గతంలో తనకు సీనియర్లు అలాగే చెప్పేవారన్నాడు. తాను ఫామ్ లో లేనప్పుడు సీనియర్ల మాటలను ఫాలో అయ్యానన్నాడు. ప్రశాంతంగా ఆడాలని రోహిత్ శర్మకు కూడా ఎవరైనా చెప్పాలన్నాడు. తొలి 10 బంతుల్లో జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత దూకుడు చూపించవచ్చన్నాడు. గత 10 సీజన్లలో ఒక్కసారి 400 పరుగుల మార్కును టచ్ చేశాడన్నాడు. ప్రస్తుత సీజన్ లో తర్వాతి మ్యాచ్ల్లో అయినా వ్యూహం మార్చుకోవాలన్నాడు. అభిమానులు హ్యాపీగా ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాలన్నాడు. టీమిండియా తరఫున హిట్ మ్యాన్ ఎన్నో త్యాగాలు చేశాడని చెప్పుకొచ్చాడు. పరుగులు చేయడం తగ్గినప్పుడే సమస్యలు వస్తాయన్నాడు. ఇక మున్ముందు రోహిత్ ఎలా రాణిస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా బిగ్ స్కోర్ కొడతాడని అంచనాలు పెంచుకుంటున్నారు.